వృషభరాశి వారికి 26, 27, 28 తేదీల్లో 2 శుభవార్తలు రాబోతున్నాయి. అది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా అండి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకువెళ్లే అవకాశం ఉంటుందన్నమాట. మీకు ఏంటంటే గనక మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే గనక ఈ 3 రోజులు కూడా ఒక రోజు శివరాత్రి ఉంది, ఇంకో రోజు ఏంటంటే గనక మనకండి చూసుకున్నట్టయితే అమావాస్య ఉంది. కాబట్టి మీకుండే చెడంతా కూడా పోవాలి, నిర్దిష్టి పోవాలి. అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి జరగాలి, మీ కష్టాల నుంచి మీకు విముక్తి కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా లాస్ట్లో చెప్పే పరిహారం కూడా చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక వృషభ రాశి వారికి అండి దైవానుగ్రహం తక్కువగా ఉంటుందని చెప్పాం కదా, ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళు దైవానుగ్రహాన్ని కలిగించుకోవడానికి శివరాత్రి తిథి రోజున ఏ పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక వృషభ రాశి వారికి భగవంతుడు ఎప్పుడు కష్టాలు ఇస్తూనే ఉంటాడు, కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ కష్టం అనేది తీరనే తీరదు. ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే దేవుడు వీరిని పరీక్షిస్తూ ఉంటాడు. అంటే సమస్యలు ఇచ్చి ఒకసారి పరీక్షిస్తే ఇంకొకసారి ఏంటంటే గనక కష్టాన్ని ఇచ్చి పరీక్షిస్తూ ఉంటాడు. ఎంత ఓపికతో ఉంటారు, అలానే కాకుండా ఎంత ఓపికను భరిస్తాడు అన్నట్టుగా ఏంటంటే గనక వీరికి దేవుడు పరీక్ష పెడుతూ ఉంటారు. కానీ వీరు ఆ పరీక్షలో నెగ్గుతారండి. ఖచ్చితంగా ఏంటంటే గనక ఆ పరీక్షలో వీరు గెలుస్తారని చెప్పొచ్చు. అంటే ఎంత బాధ ఉన్నా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా సరే, కానీ నాకు ఈ బాధ ఉంది, ఇబ్బంది ఉంది అని నలుగురిలో పంచుకోరు, నలుగురితో చెప్పుకోరు. మంచి మనసుని కలిగి ఉంటారు, చాలా మంచి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక బాగా జరగాలని కోరుకుంటారు. ఎప్పుడు కూడా అపశకునంగా మాట్లాడటం, అలానే కాకుండా చెడిపోవాలనుకోవటం, ఇలాంటివి వీరి యొక్క మనసులో ఉండవన్నమాట. కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడు కూడా వీరి మనసులో అంటే అసలు స్నానమే ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటేనండి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అందరూ కూడా బాగుండాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారు. అలానే బాగా కష్టపడాలి, అలానే కాకుండా కష్టపడి మంచి అంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత స్థాయికి చేరాలి, అందరిలాగా మేము సంపాదించుకోవాలి, మేము కూడా ఎదగాలి అన్న పట్టుదలతో ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు పనుల్లో కూడా బాగా రాణించగలుగుతారండి. పనులు కూడా ఏంటంటే కనుక బాగా చేస్తారనమాట. కష్టపడతారు, వీరి నుంచి ఎంతైతే అవుతుందో అంత కష్టపడతారు, అంతగా వీరు రాణించే అవకాశం అయితే ఉంటుంది. కానీ అందరూ బాగుండాలని కోరుకుంటారు, అందరిలో మనం ఉండాలని కోరుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కొన్నిసార్లు వీరికి కోపం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ కోపమే ఒక్కొక్కసారి వీరికి శత్రువుగా మారుతుంది. ఆ కోపమే ఏంటంటే కనుక వీరిని ఒకసారి చెడగొడుతుందని కూడా చెప్పొచ్చు. కోపం వచ్చినప్పుడు ఏంటంటే వారి మీద అరవటం, వీడి మీద అరవటం వల్ల ఏంటంటే కనుక కొన్ని బంధాలు దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. బంధువర్గం నుంచి వీరికి ఏంటంటే కనుక తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే కనుక బంధువర్గం నుంచి వస్తాయన్నమాట. ఆ బంధువులు ఏంటంటే కనుక కొంతమంది వీరికి అంటే చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటారు, కొంతమంది ఏంటంటే కనుక వీరికి వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక వీరిపై లేనిపోని అబండాలు వేసేసి వీరిని ఎంతసేపు తొక్కుదామా అనగదొక్కుదామా అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. అందుకే మీరంటే పడని వారు, మీరంటే గిట్టని వారితో మీరు దూరంగా ఉండండి. ఎవరితో కూడా ఏ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. కొంచెం ఆనందకరంగా ఉంటుంది. మీకు ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదండి. గ్రహాలు నీచ స్థాయిలో నడవటం వల్ల కావచ్చు, లేదంటే కనుక గ్రహస్థితి బాలేకపోవటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు, అద్భుతంగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా అంటే మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం పనులలో లాభదాయకంగా ఉంటుంది, పనులు బాగా రాణించగలుగుతారు. పనుల్లో ఏంటంటే కనుక మీకు విజయం కలుగుతుందని చెప్పొచ్చు. సంపాదన అయితే ఇక్కడ పెరుగుతుంది, తగ్గదండి. ఇక ఆ తర్వాత పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది అనమాట. పిల్లల పరంగా కూడా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీకు వచ్చే 2 పెద్ద శుభవార్తలు ఏంటంటే కనుక ఒకటి సంతానానికి సంబంధించింది, రెండోది ఏంటంటే కనుక వివాహానికి సంబంధించింది అనమాట. వివాహం జరగక ఇబ్బంది పడేవారు, అలానే కాకుండా వివాహం జరగటం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్లకు వివాహ ఘడియలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. వివాహానికి సంబంధించిన వార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీ పరంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే ఏంటంటే కనుక అన్ఎక్స్పెక్ట్గా ఏంటంటే కనుక మీకు సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే గ్రహస్థితుల మార్పుల వల్ల, వాటి ప్రభావాల వల్ల అలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఎవరికైతే వివాహం జరగటం లేదో, వివాహంలో ఆటంకాలు అడ్డంకులు వస్తున్నాయో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి ఇలా వివాహానికి సంబంధించిన వార్తలు వినే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత అయితే మొదటి వార్త. రెండో వార్త వచ్చేసి ఏంటంటే కనుక ఎవరికైతే సంతానం లేదో, సంతానం లేక ఇబ్బంది పడేవారు, సంతానం కోసం చాలా వరకు కూడా అండి వేచి చూసి అలసిపోయారు కదా, అలాంటి వాళ్లకు సంతానం వార్త అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి, రాసి పెట్టుకోండి. కావాలంటే తప్పనిసరిగా ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 అయితే తప్పనిసరిగా జరుగుతాయండి. ఇదేంటంటే కనుక 100% జరుగుతుంది, 100% ఫలితం వస్తుందని కాదు, ఒక 60% అయితే జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అంటే ఇంతమందికి అయితే జరుగుతాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు అంటే మనం చూసినట్టయితే 26వ తేదీ కావచ్చు, 27వ తేదీ కావచ్చు, 28వ తేదీ కూడా
కొంచెం ఏంటంటే కనుక అనుకూలంగా ఉందన్నమాట. అనుకూలంగా ఉంటుంది. అలానే కాకుండా కొంచెము చూసుకున్నట్టయితే మీకు ఈ రోజులు కూడా మీకు అనుకూలిస్తాయి. మంచి ఫలితాలనైతే మీరు పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఎలా అంటే గనక 26వ తేదీ అంటే మనకు శివరాత్రి కదండీ. శివరాత్రి తిథి రోజున మీరేంటంటే గనక ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా యాక్టివ్‌గా, నార్మల్‌గానే హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. బాగా పనులు చేసుకోగలుగుతారు. యాక్టివ్‌నెస్ అనేది మీలో కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఏంటంటే గనకనండి చిరునవ్వుతో ఉంటూ ఉంటారు. ఏ బాధ వచ్చినా కానీ మీరేంటంటే గనక హ్యాపీగా ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. లైఫ్‌లో చాలా చూసి ఏంటంటే గనక చాలా అనుభవించి ఈ స్టేజ్‌లో మీరు ఒక రకంగా చెప్పాలంటే ఉన్నారని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా మీరేంటంటే గనక అడుగు ముందుకు వేస్తారు. ఎక్కడ కూడా ఏంటంటే గనక అధైర్యపడిపోరనమాట. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సుఖం వచ్చినప్పుడు ఒకలాగా ఉండటం వీరికి అసలు రాదు. వీళ్ళు అలా ఉండరు కూడా. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటూ ఉంటారు. ఎంత కష్టమున్నా, ఎంత సుఖమున్నా వీరు ఒక రకంగా ఉంటూ ఉంటారండి. 26వ తేదీన ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా బిజీగా ఉంటారు. అలానే కాకుండా భక్తి భావంతో ఉంటూ ఉంటారు. ఈరోజు ఆలయాలకు వెళ్ళటం, అలానే కాకుండా కొంతమంది బంధువులతో అంటే అంటే ఇలా ఏంటంటే కనుకనండి కొన్ని సమస్యలపై చర్చించడం, అలానే ఏంటంటే ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. పిల్లల పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వ్యాపారం కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ రోజు మీకు అనుకూలించే రోజు, కొంచెం హ్యాపీనెస్ని తెచ్చిపెట్టే రోజు అని చెప్పొచ్చు. హ్యాపీగా ఉండగలుగుతారు. హ్యాపీగా ఏంటంటే కనుక నలుగురితో మీరు అంటే కొన్ని విషయాలపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ రోజు మీకు అనుకూలిస్తుంది. ఖచ్చితంగా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ యొక్క రాశిని బట్టి మీరు ఏంటంటే కనుకనండి శివుడికి అభిషేకం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు నీళ్ళల్లో విభూదిని కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి. లేదంటే కనుక ఒక 11 బిల్వ పత్రాలను తీసుకొని ఆ బిల్వ పత్రాలకు కుంకుమ పసుపుని చక్కగా బొట్టులాగా పెట్టి ఆ యొక్క పత్రాలను ఏంటంటే కనుక శివుడికి సమర్పించండి. అలా కూడా ఏంటంటే మీ తలరాత మారే అవకాశం అయితే ఉంటుంది. మీకు బాగా ఏంటంటే కనుక అనుకూలత లభిస్తుందని చెప్పొచ్చు. ఇలా దైవానుగ్రహం కలిగించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండే పరిహారం కాబట్టి పాటించవచ్చు. ఇక ఈ రోజు మీకైతే బాగానే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 27వ తేదీ. 27వ తేదీ ఏంటంటే కనుక మనకు అమావాస్య ఉందండి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట. మీకుండే కొన్ని ఇబ్బందులు కావచ్చు, మీకుండే దిష్టి దోషాలు కావచ్చు, నరదిష్టి కావచ్చు, పోవాలంటే మీరు చేయాల్సిన పరిహారం ఇదేనండి. ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరేం పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదండి. మీరు ఆవాలు ఉంటాయి కదా, అందరి ఇళ్ళల్లో ఆవాలు ఉంటాయి. ఆవాలను తీసుకోండి. ఒక తెల్లని కాగితం తీసుకొని ఆవాలు అందులో పోసేసి ఒక 5-6 కర్పూర బిళ్ళలు వేసేసి తల చుట్టూదా 11 సార్లు తిప్పి ఆవాలతో అంటే పాటు ఆ కర్పూర బిళ్ళల్ని కూడా అక్కడే కాల్చేయండి. అలా కాల్చడం వల్ల ఏంటంటే నరదిష్టి నుంచి మీరు బయటపడతారు. మీ మీద కొంతమంది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుళ్ళు కుతంత్రాలతో మీరు అంటే ఎదగకూడదని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ నుంచి మీరు బయటపడటానికి, దిష్టి దోషాల నుంచి మీరు బయటికి రావడానికి మంచిగా పనిచేసే పరిహారం అండి. చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు. ఈ చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి అంటే శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. ఇది కూడా ఏంటంటే మీకు సిద్ధించే పరిహారమే అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏంటంటే పనులన్నీ కూడా స్లోగా సాగుతాయి. పనులు చేయాలా వద్దా అన్నట్టుగా కొంచెం ఏంటంటే రెస్ట్ మూడ్లో ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు. అలానే కాకుండా ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు కూడా పడుతుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీ యొక్క పేరెంట్స్ పరంగా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, పిల్లల పరంగా బాగుంటుంది, విద్యార్థుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళ పరంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా మీకు ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. విజయం మీ వైపే ఉంది. అలానే మీరు చేసే ప్రతిదీ కూడా మీకు అనుకూలించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా నా అనుకున్న వాళ్ళు ఏంటంటే కనుక కొద్దిసేపే ఆ తర్వాత అవసరం తీరిన తర్వాత నా ఏంటి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే కొంతమందిని అవాయిడ్ చేయటమే చాలా మంచిది మీ లైఫ్లో. ముఖ్యంగా అదే ఎవరో కూడా మీకు తెలుసుంటుంది కాబట్టి అలాంటి వ్యక్తులను మీరు దూరం పెట్టండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 28వ తేదీ. 28వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని 2 గంటల 17 నిమిషాల వరకు కూడా అండి బిజీగా ఉంటారు. అంటే చివరి కాబట్టి నెల అంతా పని చేయాలి, కంప్లీట్ చేసుకోవాలి, ఎలాగైనా సరే పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి, పూర్తి చేయాలి అన్నట్టుగా బిజీగా ఉంటారు. ఇంటి పరంగా కావచ్చు, పనుల పరంగా కావచ్చు, కొంచెం గజిబిజి వాతావరణం ఉంటుంది. పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఒకవేళ పనులు సకాలంలో పూర్తి కాకపోతే ఇతరుల సహకారాలు తీసుకొని పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, విద్యార్థుల పరంగా బాగా రాణించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఇంకా మీకు మంచి పేరు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మంచి ప్రశంసలు మీరు అందుకునే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అలానే కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. అలానే రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు అనుకూలించే రోజు. సాఫ్ట్వేర్లకు కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఏంటంటే కలిసి వస్తుంది. అంటే ప్రేమికుల పరంగా ఏంటంటే కనుక విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. విడిపోయిన వారికి ఏంటంటే కనుక ఫోన్ కాల్స్ రావటం, వారి నుంచి ఒక వార్త రావటం, ఇలాంటివి ఏంటంటే కనుక వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవేంటంటే వీరికి అనుకూలతను తెచ్చి పెడతాయి. వీరి ప్రేమను ఇంకా గట్టిపడేలాగా అంటే వీరి ప్రేమను ఇంకా బలపడే
బలపడేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని ఇవి సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. అంటే ఫోన్ కాల్ రావటం, మెసేజెస్ రావటం, లేకపోతే ఒక మంచి వార్త రావటం, ఇలాంటివి ప్రేమికుల పరంగా, విడిపోయిన వారి పరంగా ఇదేంటంటే కనుక బంధాలు బలపరుచుకునే అవకాశాలని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కూడా బాగానే ఉంటుంది. 2 గంటల నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా మీకు అనుకూలత ఉంటుంది. ఎవరికైతే పిల్లల్లో, వృషభ రాశి వారి యొక్క పిల్లల్లో అనారోగ్యం ఉంటుందో అది కూడా తొలగిపోతుంది. దానివల్ల కొంచెం హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుందండి. మీకు కూడా ఎక్కడ కూడా అనారోగ్యాలు కనిపించడం లేదు, అలానే కాకుండా ఇబ్బంది కనిపించడం లేదు. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. గుడ్డిగా నమ్మి మోసపోవటం ఇది జరుగుతుంది ఖచ్చితంగా, కాబట్టి నమ్మకండి. పర్సనల్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోకండి. వీలుంటే బియ్యాన్ని దానం చేయండి, గోధుమల్ని దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు అయితే పొందుతారు.